అన్నా అయిపోయినా అంటే ఇక్కడ ఓపెన్ చేయకు కదా ఫోన్లో రిజ్యూమ్ తీసుకొస్తాం కావాలి నిరుద్యోగ సమస్యని తీర్చడానికి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఏ స్థాయిలో ప్రయత్నం చేస్తుందో ఒకసారి గమనించాలి. ప్రభుత్వంలో ఇప్పటికే 70,000-75,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. లైసెన్స్ సర్వేయర్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది. అంటే మన పిల్లలకి సరైన ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. దీంట్లో ఏమీ రాజకీయాలకు సంబంధం లేదు. మనం సమాజానికి మన యువతకి మన పిల్లలందరికీ న్యాయం చేయాలి, మన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెండోది అధికారులకి విలేకరులకి మిత్రులందరికీ ఏంటంటే ఇది ప్రభుత్వం తరఫున మనం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం. దీనికి పరిశ్రమల శాఖలో తెలంగాణలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ అనే ఒక సంస్థ, రెండోది సింగరేణి కాల్ రిస్క్ సింగరేణి కంపెనీ, ఈ రెండు కలిసి ఏర్పాట్లు కానీ ఖర్చు భరించడం కానీ కొంత జరుగుతుంది. సరే అది కాకుండా ఇంకేమన్నా వాళ్ళ శాంక్షన్ పవర్ అది ఉంటే అది మనమే స్వచ్ఛందంగా పెట్టుకుంటామని చెప్పిన వాళ్ళకి. ఓకే, ఇప్పటి వరకు అయిన రిజిస్ట్రేషన్స్ ఎన్ని చంద్ర గారు?